Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 72వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ కశ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమ్మోహః ప్రాణష్టస్తే ధనంజయ. కశ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితమగు నీ యొక్క భ్రమ సంపూర్ణముగా నశించినదా? శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పదలిచిన బోధనంతను చెప్పివేసి చివరకు అర్జునుని ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు. ఈ వాక్యముచే గీతాచార్యుని బోధ అంతయు పరిసమాప్తమైపోవును. ఓ అర్జున, నా ఈ వాక్యములను నీవు ఏకాగ్రచిత్తుడవై వింటివా? నీ భ్రమ నశించినదా అని భగవానుడు ప్రశ్నించారు. రోగికి ఔషధమునిచ్చిన తరువాత అతని రోగము శమించినదా అని అడుగుట వైద్యుని కర్తవ్యమై ఉన్నది. భవరోగ వైద్యుడగు శ్రీకృష్ణ పరమాత్మయు ఆ ప్రకారమే చేశారు. అజ్ఞాన రుగ్మతచే బాధితుడగు అర్జునునకు గీతాశాస్త్రము అనుపమ ఔషధమునిచ్చి భ్రమరూపమగు అతని వ్యాధి శమించినదా అని ప్రశ్నిస్తున్నారు. ఏకాగ్రేణ చేతస, ధ్యానించినప్పుడు కానీ, వినునప్పుడు కానీ, విచారణ చేయునప్పుడు కానీ మనస్సు ఏకాగ్రముగా ఉండవలెను. చంచల చిత్తముతో ఏది చేసినను ప్రయోజనకరముగా ఉండదు. కదులుతున్న నీటి యందు సూర్యబింబము చక్కగా పడనట్లు, కదులుతున్న అద్దమందు ముఖము సరిగా కనిపించనట్లు, చంచల మనస్సునందు ఆత్మ సరిగా ప్రతిబింబించదు. శ్రవణాదులను సరిగా జరగవు. మరియు అది యుద్ధకల్లోల సందర్భము కనుక అర్జునుని మనస్సు ఏమైనా విక్షేపమును పొందియుండి ఏకాగ్రతను కోల్పోయినచో తాను గావించిన బోధ అంతయు నిరుపయోగమగును. కావున భగవానుడు ఇట్టి ప్రశ్న వేయుట సముచితముగానే ఉన్నది. ప్రతి వారును తాము పారాయణము చేయనప్పుడు కానీ, తత్వ విచారణ చేయనప్పుడు కానీ, ధ్యానమునర్చినప్పుడు కానీ మనస్సును బహిర్ముఖముగా పరిగెత్తనీయక ఏకాగ్రముగా ఉంచవలెను. ఇదే చివరకు భగవానుడు కావించిన బోధ. మనస్సును ఏకాగ్రపరుచుకొని శ్రవణాదులొనర్చి అజ్ఞానమును సమూలముగా నశింపచేసుకొనుడు అను ఈ వాక్యమే శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రమందు గావించిన అంతిమ ఉపదేశము. అజ్ఞాన సమ్మోహః, మోహమునకు కారణము అజ్ఞానము. అజ్ఞానముచే మనుజుడు త్రాటిని చూసి పాము అను భ్రమలో పడిపోవును. అట్లే అజ్ఞానముచే అనిత్య వస్తువు నిత్యమను మోహములో జీవుడు పడిపోవును. అజ్ఞానము వలన కలిగిన అర్జునుని మోహము శ్రీకృష్ణ పరమాత్మచే ఉపదేశింపబడిన జ్ఞానముచే నశించిపోయెను. అది నశించినదా లేదా అని భగవానుడు అర్జునుని ప్రశ్నిస్తున్నారు. ప్రణష్టః, ఔషధము శక్తివంతమైనది అయినచో రోగము సంపూర్తిగా నయమైపోవును. శ్రీకృష్ణుని అనుపమ జ్ఞాన భేషజముచే అర్జునుని భవరోగము సంపూర్తిగా వినాశమొందినది. తాను ప్రయోగించిన ఔషధము యొక్క ప్రభావం ఎట్టిదో తెలియను గనుకనే భగవానుడు ధైర్యముగా నీ రోగము శమించినదా అని అడుగగలిగారు. నష్టః అని అడుగక ప్రణష్టః అని అడుగుటచే నీ అజ్ఞాన వ్యాధి సంపూర్తిగా నశించినదా అని భగవానుడు ప్రశ్నించిన వారయ్యారు. ధనంజయ, ఓ అర్జున, పూర్వము రాజసూయాగమున నీవు ధనాదులను ఎట్లు జయించి తెచ్చావో అట్లే ఇప్పుడును నీ మాయా సన్మోహనములను అజ్ఞానమును జయించి కీర్తి వహించుము అని హెచ్చరించుటకు కాబోలు
ఈ ధనంజయ పదమును భగవానుడిక్కడ ప్రయోగించారు. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.